యాదాద్రి భువనగిరి జిల్లాలో మహబూబాబాద్కు చెందిన చందు అనే డిగ్రీ గ్రాడ్యుయేట్ కల్తీ పసుపు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని భావించి వినూత్నంగా మొబైల్ పసుపు మిల్లును ప్రారంభించాడు. దాదాపు 8 లక్షల పెట్టుబడితో మినీ వ్యాన్లో జనరేటర్, పసుపు మర యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రైతుల వద్ద నేరుగా సేకరించిన పసుపు కొమ్ములను గ్రామాల్లో ఇంటి ముందే పొడి చేసి ఇస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాడు. నాణ్యమైన పసుపును ప్రజలకు అందిస్తూ చందు 3,000 నుంచి 5,000 వరకు సంపాదిస్తున్నాడు. నా పేరు చందు, మాది పాలమూరు జిల్లా మహబూబ్ నగరం. నేను ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ జాయిన్ అయినాను. డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన. నా సొంత వ్యాపారాన్ని పసుపు వ్యాపారంగా మార్చుకున్నా. సొంత బండి కొనుక్కొని 7 లక్షల బండి, ₹1,00,000 మిషన్ తీసుకొని నిజామాబాద్ నుంచి కొమ్ములు తెచ్చుకొని నేను సొంతంగా నా కాలమైన జీవనోపాధి కొనసాగిస్తున్నాను. ప్రజల ముందరనే వాళ్ళ కళ్ళ ముందరనే పసుపు లైవ్లో పట్టించి కళ్ళ ముందరనే పావు కిలో కంటే పావు కిలో, అరకిలో ఇచ్చేసి సొంతంగా నేను వాళ్ళకు స్వచ్ఛమైన పసుపుని అందించడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యతంగా స్వచ్ఛంగా పసుపు అమ్ముతున్నాము. నాకు 1 కిలో అమ్మితే దగ్గర మనకు 50 నుంచి 60 రూపీస్ వస్తాయి. 50 నుంచి 60 రూపాయలు వస్తాయి. మనకు అన్ని ఖర్చులు పోగా దగ్గర రోజుకు నాకు 2,000 నుంచి 3,000, 4,000 మధ్యలో మిగులుతాయి. దాంతో నా జీవనోపాధిని కొనసాగిస్తాను.